ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు తీసిన మార్నింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంక ఈరోజు జరిగిన విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు పొద్దున్నే 5ంటికి లేచాను. లేచి బయట వాకిలంతా ఊడ్చి కడిగి ముగ్గు పెడదాము అని చెప్పేసి ఇంక బయటకు వచ్చేసాను అనమాట. అయితే అసలు ఎంత చల్లటి గాలి వస్తుందంటే అసలు అబ్బా ప్రశాంతంగా అలా కూర్చుందాం అనిపిస్తుంది. నాకు ఈ ఎండాకాలం అన్ని రోజులు పొద్దున్నే అలా ప్రశాంతంగా కూర్చోవాలి అనిపించింది. ఎందుకంటే చల్లటి గాలితో పాటు కోకిల సౌండ్లు, పక్షుల సౌండ్లు అలా వినిపిస్తూ ఉంటాయి కదా. ఇంకా అసలు అలా కూర్చోవాలనిపించింది అనమాట. ఇప్పుడని కాదు, మేము చిన్నప్పుడు ఇప్పుడంటే ఇంట్లో ఇంట్లో మగ్గిపోతున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అంటే దొంగల భయంతో, లేకపోతే ఈ ఏసీలకి అలవాటు పడి కొంతమంది, లేకపోతేనేమో ఈ మధ్య బంగారాలు ఈ రేట్లు పెరగటం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. ఆ బంగారంతో పాటు మనుషులను కూడా ఏం చేసేది తెలియటం లేదు. అందుకోసం కూడా కొంత భయం వేసి బయట పడుకోవటం అన్న ఆలోచన మానేయాల్సి వస్తుందన్నమాట. అయితే మేము చిన్నప్పుడు అసలు కొన్ని గంటల పాటు కరెంట్ ఉండేది కాదు. అయినా సరే కరెంట్ ఉన్నా లేకపోయినా ఇంకా సాయంత్రం 6, 7 అయ్యిందంటే మంచాలన్నీ, అప్పుడు నవ్వారు మంచాలు, నులక మంచాలు అవి ఉండేవి కదా. ఆ మంచాలన్నీ బయట వేసుకొని అట్లా పడుకునేవాళ్ళం అనమాట, కబుర్లు చెప్పుకుంటా. ఇంకా బయటే భోజనం చేయటం నైటు. ఇంక అట్లా వరుసనే మంచాలు వేసుకొని, అంటే మాది పెద్ద ఫ్యామిలీ అనమాట. మా నాన్న వాళ్ళు 4 అన్నల తమ్ములు, అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంకా సాయంత్రం 6, 7 అయ్యిందంటే వరుసనే అందరం బయట మంచాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళం అనమాట. ఇంకా అసలు ఆ సందడే వేరు. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటే ఎప్పుడు నిద్రపోయే వాళ్ళమో తెలీదు. ఇంకా పొద్దున్నే నిద్ర లేవంగానే నేనైతే ఆ పొద్దున్నే ఆ చల్లదనాన్ని, ఆ పక్షుల సౌండ్ని ఆస్వాదించడానికి నిద్ర లేచిన తర్వాత కూడా చాలాసేపు అలాగే కూర్చొని ఉండేదాన్ని అనమాట. నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అట్లా పొద్దున్నే వెదర్ని ఎంజాయ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఆ అలవాటు ఇప్పటికి కూడా పోలేదన్నమాట. ఇంకా పని చేసుకుంటానే ఇంకా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటా పని చేసుకుంటున్నాను. ఇవాళ అమ్మ కూడా వచ్చిందనమాట. అంటే ఈరోజు తనే ముగ్గేసింది. ముగ్గు చూడండి ఎంత బాగుందో. నాకన్నా చాలా బాగా వేసిద్ది అనమాట. గీత చాలా సన్నగా గీసిద్ది. ఇంకా అమ్మ వచ్చి కూడా 4 రోజులైంది. అంటే ఈ వీడియో ఎప్పుడు గురువారమో శుక్రవారమో తీసిన వీడియో, నాకు అంత గుర్తు రావట్లేదు. అప్పుడు వచ్చిందనమాట. అంటే ఆ ముందు రోజు వచ్చింది. ఇంకా ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. 4 రోజులైందట్టుంది అమ్మ వచ్చి. అయితే ఇంకా బయట వాకిలుడ్చి నేను కడిగేసిన తర్వాత ముగ్గు అయితే అమ్మ పెట్టేసింది. ఇంకా తర్వాత గిన్నెలు అవి కూడా కడిగేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు కూడా పొద్దున్నేనే వెళ్ళిపోతున్నారు. ఒక 20 రోజులు, దగ్గర దగ్గరగా నెల రోజుల నుంచి పొద్దున్నే 7 లోపే వెళ్ళిపోతున్నారు అనమాట. అంతకుముందు 8ంటికి అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 7ంటికి, ఒక్కో రోజు 6:30కి వెళ్ళిపోతున్నారు, పని ఉంటుంది అని. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా మా వారికి కావాల్సినవన్నీ రెడీ చేసిన తర్వాతే నేను బయట గిన్నెలు కడుక్కోవటం స్టార్ట్ చేశాను. ఇంకా మా వారు వెళ్ళిపోయారు, నేను గిన్నెలు కడగటం కూడా అయిపోయింది. ఇంకా ఇళ్ళపాసి కూడా ఊడవాలన్నమాట. ఇంకా పొద్దున్నే మనం చేసే కొద్దీ ఇంట్లో పనులు ఏ ఒకటి హడావిడిగా నడుస్తూనే ఉంటాయి కదా. ఇంక ఈ మధ్య నేను ఎక్కువగా గిన్నెలు అవి బయటే కడుగుతున్నా. ఎందుకంటే వంటగదిలో నుంచొని కడగటం ఒకటి, మళ్ళనేమో ఊరికే ఉడికిపోతూ ఉంటుందన్నమాట. బయట అయితే కొంచెం చల్లటి గాలి తోలుతూ ఉంటుంది అని చెప్పి ఏ పనైనా సరే బయటే చేసుకుందాము అనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకనో అంటే అదే చెప్పాను కదా, చల్లగా అనిపిస్తుంది అని. ఇంకా అందుకోసం ఎక్కువగా బయటే చేసుకుంటున్నాను అనమాట. కూరగాయలు కట్ చేయటం కానీ, గిన్నెలు కడుక్కోవటం కానీ, ఇంకా ఏదైనా సరే బయటే చేసుకుందాం అనిపిస్తుంది. ఇంకా గిన్నెలు కడగటం అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా అంతా ఆగమాగంగా ఉంది. అందులోనూ రేపు శనివారం కదా, ఇంకా ఈరోజు కడిగేసుకుంటే కొంచెం రేపు పని తొందరగా అయ్యిద్ది అన్నట్టుగా ఇంకా బయట కూడా ఇటు సైడ్ అంతా కడిగేస్తున్నా. మొత్తం ఒకేసారి పొద్దున్నే చేయాలి అంటే నాకు పూజకి లేట్ అవుతుందన్నమాట. అందుకోసం ముందు రోజే ఇంకా ఇల్లంతా బయట కడగటం, తుడవటం అవన్నీ ముందు రోజే చేసేసుకుంటున్నా, కొంచెం పని తేలిగ్గా ఉంటుంది అని. అదొకటి మాకు
కుక్క పిల్లలు ఉన్నాయి కదా, అవి కూడా అటు ఇటు తిరుగుతా ఆగం చేస్తున్నాయి. ఇంకా నిన్న ఇంకొకటి జరిగింది. నిన్న ఏం చేసామంటే కొంచెం షాపింగ్ పని ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనేమేమి తెచ్చానో. అయితే అవి అక్కడికి వెళ్తా ఏం చేసాము, ఈ రెండింటిని ఇక్కడ కట్టేసి వెళ్ళామన్నమాట. ఇంకా వాటికి బయటికి వెళ్ళటానికి లేక ఇంకెక్కడే పాస్ అయి పోసేసి ఆగం చేసినాయి. ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా చాలా లేట్ అవ్వటము, నాకు కొంచెం ఈ ఎండలో వెళ్ళి రావటం వల్ల కొంచెం వడదెబ్బ కొట్టినట్టుగా నీరసంగా అట్లా అనిపిస్తే ఇంకా రాగానే నేనేం శుభ్రం చేయలేదు, ఊరికే నీళ్లు కొట్టేసి ఊరుకున్నా. ఇంక ఇప్పుడైతే కొంచెం సర్ఫ్ వేసి పెనాయిల్ వేసి కడిగేసాను అనమాట నీట్గా. ఇంకా కడిగిన తర్వాత ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నా. ఇంక ఇటు వచ్చేసి ఎక్కువగా నేను చాక్ పీసులతోనే ముగ్గు పెడతా, తొందరగా పోకుండా ఉంటుంది అని. ఎందుకంటే పప్పి రోజు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా. ఇంక ఈ రోడ్డు మీదకి ఎవరన్నా వచ్చారనుకోండి, ఇంకా ఆ గేటు దగ్గరికి ఈ గేటు దగ్గరికి పరిగెత్తుతా ఇంకా ముగ్గంతా చెరిపేస్తాయి. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఎప్పుడైనా సరే చాక్ పీస్తో వేసుకుంటే పోకుండా ఉంటుంది అన్నట్టుగా ఎక్కువగా చాక్ పీస్తో వేస్తాను. ఇంకెక్కడైతే శుక్రవారం చాక్ పీస్తోనే తామర పుష్పం వేస్తానన్నమాట. ఇంక ఈరోజు కూడా అదే వేసాను. అదొకటి నేను ఇక్కడ ముగ్గేసేటప్పుడు ఎక్కువగా అనుకోకుండానే శుక్రవారం రోజే నేను వీడియో తీయడం జరిగిద్ది. ఎప్పుడు ఇక్కడ వీడియో తీసినా కూడా ఇదే ముగ్గేస్తావేంటి అని ఒకళ్ళు, అంటే మన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఒకళ్ళు అడిగారనమాట. అప్పటిదాకా నేను కూడా గమనించలేదు, నాకు కూడా నవ్వు వచ్చింది. రోజుకో రకం ముగ్గు వేస్తాను, కాకపోతే ఏంటంటే నేను వీడియో తీసేది అదే రోజు అవటం వల్ల ఎప్పుడు చూసినా అదే ముగ్గులాగా అనిపిస్తుంది. ఇదైతే నేను అసలు గమనించలేదు తను అడిగేదాకా కూడా. ఈరోజు కూడా అదే జరిగింది. వాయిస్ ఇచ్చేటప్పుడు గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇదే వీడియో అంటే ఇదే ముగ్గు కనిపిస్తుంది ఇవాళ కూడా అని నవ్వుకుంటున్నాను. అయితే ఇంక ఈ వీడియో శుక్రవారం తీసింది కదా, ఇంక ఈరోజు రేపు శనివారం అని చెప్పి బెడ్షీట్లు ఉతకడము, మామూలుగా బట్టలు అన్నీ చాలా బట్టలు అయిపోయినాయి అనమాట ఈరోజు. ఇంక పొద్దున్నే నిద్ర లేవగానే వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట ఫస్ట్. ఇంకా నేను బయట పాసి పని గిన్నెలు కడుక్కోవటము, ఈ బయట అంతా కడగటం అయిపోయేటప్పటికి ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అవి అయితే ఆరబెట్టేస్తున్నా. ఇంకా అసలు ఎండ చూడండి ఎలా వచ్చిందో, అప్పుడే 9 అయ్యిందన్నట్టుగా ఇంకా విపరీతంగా ఎండ వచ్చేసింది అనమాట. ఇంకా మనకి ఈ ఎండాకాలం అన్ని రోజులు తప్పదులేండి. పొద్దున్నే ఎంత చల్లగా ఎంత హాయిగా అనిపించిద్దో, ఇంకా 9 దాటింది అంటే ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మాకు చాలా నయంలేండి, చుట్టూతో మొక్కలు ఉండటం ఒకటి, పక్కనంతా వెనకమాల ఆకుతోట ఉండటం వల్ల చాలా వరకు చల్లగానే అనిపించిద్ది. ఇంకా మరీ ఎండగా ఉంటే బయట ఉండలేం, కానీ చాలా వరకు అంటే 10-11 వరకు మాకు చల్లగానే ఉంటుంది. ఇటు జామ చెట్టు కింద కూర్చున్నా లేకపోతే అటువైపు మొక్కల కల్లే కూర్చున్నా చల్లగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగు చేయించుతా వెనకమాల జామ చెట్టు కూడా కొన్ని కొమ్మలు కొట్టేశాం కాబట్టి అంత నీడగా ఉండలేదు. కానీ వెనకమాల ప్రహరీకి ఇంటికి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే మాత్రం 12 అయినా కూడా చల్లగా అనిపించిందండి. ఎందుకంటే వెనకమాల ఆకుతోట కదా, 20 రోజులకి తడుపుతానే ఉంటారు కాబట్టి చాలా చల్లగా అనిపించిద్ది. ఇంకా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా నయము అనిపించిద్ది మాకైతే. ఇంకా బయట బట్టలు అవి ఆరేయటం అయిపోయిన తర్వాత ఇంక ఈరోజైతే టిఫిను పెసరట్టు పోసాను, కాకపోతే అది వీడియో తీయలేదులేండి. ఇంకా అందరం టిఫిన్ చేసేసి టిఫిన్ పని అయిపోయిన తర్వాత కొంచెం ఇళ్ళపాసి అది కూడా ఊడ్చుకొని కొంచెం అక్కడక్కడ అడ్డాలు ఉంటే అవి కూడా సర్దేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈరోజు అయితే క్యాప్సికమ్ ఉంటే ఇంకా అవి ఫ్రై చేస్తున్నా. నేను చేసే క్యాప్సికమ్ కూర అంటే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. ఇంకా తనకి ఈ కర్రీ అయితే కూడా కొంచెం మెత్తగా తినడానికి కూడా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పి ఇంక ఈరోజు క్యాప్సికమ్ ఉంటే ఇంకా అది ఫ్రై అయితే చేస్తున్నా శనగపిండి వేసి. దీని ప్రాసెస్ మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఆ వీడియో చూడకుండా ఒకవేళ ఈ వీడియోని ఫస్ట్ చూస్తుంటే కనుక వాళ్ళ కోసం కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్ మొత్తం సన్నగా కోసుకొని తిరగమాత చేసుకున్న తర్వాత తిరగమాత గింజలు గాలినాక కరివేపాకు వేసి ఉల్లిపాయలు ఫస్ట్ వేసి అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఇవి కూడా వేసేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు
అంటే సాల్ట్ వేసాను. అవి కూడా వేసిన తర్వాత కొంచెం ముక్క మెత్తగా కావాలి అంటే సిమ్లో పెట్టుకుంటే మెత్తబడిద్ది. లేదా కొంచెం ఫ్రై లాగా కొంచెం క్రిస్పీగా అంటే కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు కదా, మరీ కీసుల్లాగా లేకుండా. అలాంటి వాళ్ళకైతే కొంచెం హైలో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా ముక్క మగ్గింది అనుకున్నప్పుడు మనకి సరిపడా కారం వేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా తిప్పి తర్వాత అంటే మనకి ఎంత వేగాలి అనుకున్న దాన్ని అంటే మనం తినేదాన్ని బట్టి అనమాట. అలా వేగిన తర్వాత లాస్ట్‌లో దించే ముందు మనకి 2 స్పూన్లు శనగపిండి వేసుకొని ఇంకా తిప్పేసుకోవటమేనమాట. ఇంకా మా అమ్మ కోసం కాబట్టి కొంచెం అట్లా మగ్గంగానే తీసేసాను. మేమైతే ఇంకొంచెం ముక్క గట్టిపడేటట్టుగా వేపుతాననమాట. ఇంకా ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయింది. అలాగే ఓ పక్క రైస్ కూడా కడిగి పెట్టాననమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు